నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15 అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 30th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనించండి. రేపటి దినమందు హోలీ కమ్యూనియన్, అలాగే రేపటి దినమందు బాప్తీసాలు తీసుకున్న బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి దినమందు న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం హోలీ కమ్యూనియన్కి. ప్రభు అంటున్నారు ఇక్కడ, వాక్యం సెలవిస్తుంది, నేను మంచి వ్యవసాయకుడిని. నాలో ఫలింపని ప్రతి తీగ ఆ తండ్రి తీసి పారేస్తాడు. నువ్వు బహుగా పాలించాలంటే పనికిరాని తీగలు తీసేసుకోమంటున్నాడు. పనికిరాని తీగలు తీసేసుకుందామా? ప్రభు రాజ్యానికి సిద్ధపడదాం. ప్రభురాత్రి భోజన పాలు పొందాం. ప్రభురాత్రి భోజన పాలు పొందడం అంటే అది దేవుని రాజ్యానికి సిద్ధపడటమే. మనలో ఉన్న ఏవైతే దేవుని వాక్యానికి విరుద్ధకరంగా ఉన్నాయో, కామ, క్రోధ, మద, మోహ, మత్సరాలు, ఇవన్నీ తీసివేసి సమాధానంతో, దేవుని ప్రేమతో ఫ్రూట్ఫుల్గా నింపడాలి. ఆమె సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓకే, దీవించబడదాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. కొందరు ఊరి ప్రయాణాలని, ఫంక్షన్లని, పార్టీలని సండే అటు ఇటు పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా మిస్ అయితే, ప్రభు రాకడ వస్తే ఎత్తబడ్డ గుంపులో వండుకోకుండా మిస్ అయిపోతావు. దేవుని భయంతో దేవుని సన్నిధికి రా. ఏదో కోర్షిప్ మిస్ అవ్వు, పోతకోకుండా అటెండ్ అవ్వు. ఏదో కోర్షిప్ వచ్చేసేయండి. ఓకే. అలాగే రేపు మన ఆరాధన సమయంలో, మన మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి సండే, మన రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మన మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, జీవితాలు మార్చే బలమైన వాక్య సందేశాలు ఉంటాయి ప్రభురాత్రి భోజనం కాబట్టి. అలాగే బిడ్డలారా, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయగలుగుతాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే ఈ అంటే డిసెంబర్ మాసంలో మనం ఫంక్షన్ హాల్కి 50 లక్షల అడ్వాన్స్ పే చేయాలి. ఫ్రెండ్స్, 20th కల్లా మనం ఒక 10 lakhs ఉంటే పే చేసాం. 50 lakhs కావాలి. అలాగే న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఒక స్పెషల్ ఆఫరింగ్ విచ్చుదాం. ఏ కానుక వచ్చినా ఆ ఫంక్షన్ హాల్కి కడదాం. ఈ విషయాన్ని గమనించండి. సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు రండి. దేవుని రాజ్యానికి ఎప్పుడు సహాయపడతావో, మొదట నా రాజ్యాన్ని అన్నిటిని వెతికితే నీకు కావాల్సినవన్నీ ఇస్తానని దేవుడు. మర్చిపోక. ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిలి పాల్గొండా రండి. ఘనమైన కానుక గురించి దైవ దీవెన పొందండి. ఇలాంటి వాళ్ళు చిన్న కలిసి ప్రేరించుకుంటున్నారు ఈరోజు స్పాన్సర్ మీట్లో. రేపు సండే కూడా 4 వర్షిప్లు వెసులుబాటు కలదు. అలాగే న్యూ ఇయర్ క్యాలెండర్ రేపు రిలీజ్ అవుతుంది. ఒబేదేయం ఇంట్లో మనసు అన్నట్టుగా మన క్యాలెండర్ వాగ్దానపూర్వకంగా ఆశీర్వాద దీవెనకర సంవత్సరాంతం దేవుని కృప ఒబేదేయం పొందినట్టుగా మనం పొందుతాం గాక. ఆమె ప్రార్థన ఆశ్చర్యకడ. ఈ ప్రార్థనకు ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి. రేపు న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది, దాన్ని సిద్ధపరచండి. ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి. బాప్టిసాలు తీసుకున్నట్టు సిద్ధపరచండి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెనించి చేయనివ్వండి. విధినాత్మను లయపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఒక జత బట్టలు తెచ్చుకోనండి. 3 వర్షిప్లు ఉండాలా. 3వ వర్షం తర్వాత మీకు స్పెషల్ వాక్యం ఉంటుంది, తర్వాత బాప్తిసాలు ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. స్పాన్సర్ చేసేవాళ్ళు ఈవినింగ్ కలవండి.